చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలో ఏనుగుల దాడి కారణంగా మరో విషాదం చోటు చేసుకుంది. కూర్మాయపురం గ్రామం సమీపంలోని మల్లకుంట వద్ద వరి పొలానికి కాపలాగా ఉన్న కిట్టప్ప అనే వృద్ధుడు ఒంటరి ఏనుగు దాడి చేసి ప్రాణాలు తీసింది. వరి పొలంలో ఉన్న కిట్టప్ప గుడిసె వద్దకు ఒంటరి ఏనుగు వచ్చి బీభత్సం సృష్టించింది. గుడిసెను ధ్వంసం చేసి లోపలున్న కిట్టప్పపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. కిట్టప్ప మృతితో మల్లకుంట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నట్లుగా కూడా తెలుస్తోంది. గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో ఏనుగులు గుంపులుగా ఒంటరిగా సంచరిస్తూ ఉన్నాయని, వాటి దాడిలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. ముఖ్యంగా తమిళనాడు నుంచి విడిపోయిన 6 ఏనుగుల గుంపులో ఈ ఒంటరి ఏనుగు గత నెల రోజులుగా ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భయంకరంగా తిరుగుతోందని గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మల్లకుంట గ్రామ పొలిమేర్లలో ఏనుగుల సంచారంపై అటవీ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారేమాత్రం పట్టించుకోలేదని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని కూడా వారు వాపోతూ ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఏనుగుల దాడులు, ప్రాణ నష్టం అనేది కొత్త విషయం ఏం కాదు. ఏళ్లుగా సరిహద్దు గ్రామాలను వణికిస్తున్న ఈ ఏనుగుల బెడద ఒక శాశ్వత సమస్యగా మారిపోయింది. పంట నష్టంతో పాటు ప్రాణ నష్టానికి గజరాజులు కారణమవుతున్నాయి. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి తాజాగా బీభత్సం సృష్టిస్తున్న ఏనుగును అదుపులోకి తీసుకొని తమకు రక్షణ కల్పించాలని కూడా గ్రామస్తులు, స్థానికులు వేడుకుంటూ ఉన్నారు.